అద్భుతమైన కవితతో ఈ పోటీలో 50,000 రూపాయలు ప్రథమ బహుమతి గెలుచుకున్న మిస్సెస్ ఉషా కిరణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కిరణ్మయి, నీ కోడలు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఉండదని మా నాన్నగారు చెప్పేవారు. అది ఇప్పుడు నిజమైంది. అన్ని ఇబ్బందుల్ని, అన్ని అడ్డంకుల్ని దాటుకుని రాగలిగాను. అందుకే ఈ విజయం. ఏంటి కిరణ్మయ్యి, నీ కోడల్ని కూడా అప్పుడే రంగంలోకి దించేశావా? కిరణ్ని అన్నయ్య గారిని బుట్టలో వేసుకున్నట్టు నిన్ను కూడా అప్పుడే బుట్టలో వేసేసుకుందా? స్టాప్ ఇట్ స్వర్ణ, ఇది మన ఇల్లు కాదు. నలుగురిలోకి వచ్చినప్పుడు మన ఇంటి విషయాలు మాట్లాడుకోవడం సభ్యత కాదు. ఈ కవితల పోటీలో ప్రథమ బహుమతి అందుకోబోతున్న మిస్సెస్ ఉషా కిరణ్ గారిని తన కవితని వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి ఉషా నీ కోడలి స్థానంలో వచ్చిందేమో అనుకున్నాను. నెమలి కంటి ఇంటి వారి పేరు నిలబెట్టడానికి వచ్చిందేమో అనుకున్నాను. ఆఫ్టర్ ఆల్ 50,000 బహుమతిగా గెలుచుకోవడానికి వచ్చిందా? నీ కోడలు మరీ ఇంత కక్కుర్తుదనుకోలేదు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నీ స్టేటస్ తెలియని అమ్మాయి నీకు కోడలైంది. నెమలి కంటే ఏంటి వారి పరువు ఈ విధంగా తీసి పారేస్తుంది. మిస్సెస్ ఉషా కిరణ్ గారు, ఇక మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓ బాలా, నీ బాల్యం బుడిబుడి అడుగుల అలరారు ప్రాయం, చిటిపొటి మాటల సెలయేటి గానం. నీ యవ్వనం సౌందర్యాల సమ్మోహనం, సౌభాగ్యాల సమ్మేళనం. ఓ యువతి, అతిలోక సుందరిగా మెరవగలవు, అంతరిక్ష సాహసాలు చూపగలవు. ఆకాశంలో సగం పొందగలవు, అవలీలగా రాజ్యమేలగలవు. ఓ పడతి, నవరసాలతో రచనలు చేయగలవు, సంతతిని పద్ధతిగా పెంచగలవు, సంసారం బాధ్యతగా ఈదగలవు. వ్యాపార రంగాన్న నెగ్గగలవు, వ్యవహార సరళిని మార్చగలవు. జగతిని జాగృతి చేయగలవు, ప్రగతికే సోపానం వేయగలవు. ఓ మగువా, నేల తల్లి సహనానికి ప్రతిబింబం నువ్వు, కనిపించని దైవాలకు ప్రతిరూపం నువ్వు. అందుకే అందుకో వందనం, మా హృదయపూర్వక అభినందనల అభివందనం. ఇల్లు కడితే
మన తాహతుకు తగ్గట్టు ఉండాలి. పెళ్లి చేస్తే మన స్థాయికి తగ్గట్టు చెయ్యాలి అంటారు. నువ్వు ఇల్లైతే నీ తాహతుకు తగ్గట్టు కట్టుకున్నావు, కానీ నీ చిన్న కొడుకు పెళ్లి మాత్రం 50,000 రూపాయల కోసం తాపత్రయపడే అమ్మాయితో చేశావు. సో సాడ్ కిరణ్మయ్యి. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత అద్భుతమైన కవిత! ఆణిముత్యాల్లాంటి పదాలన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి ఏర్చి కూర్చి ఇంత అద్భుతమైన కవిత అందించారు మన మిస్సెస్ ఉషా కిరణ్ గారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి అయిన కిరణ్మయ్య గారి చేతుల మీదుగా ఉషా కిరణ్ గారికి అవార్డ్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. కిరణ్మయ్య గారు రండి. అత్తయ్య, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మన అవార్డు గ్రహీత శ్రీమతి ఉషా కిరణ్ గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తీసుకోండి. కవిత అంటే ఒక తెల్ల కాగితం మీద రాసిన 4 నల్లని అక్షరాలు కాదు. కవిత అంటే కొందరి అనుభూతులు, కొందరి ఆలోచనలు, మరికొందరి అనుభవాలు. ఆ అనుభూతులకి, ఆలోచనలకి, అనుభవాలకి అక్షర రూపం ఇస్తే అదే ఒక కవితగా మారుతుంది. అది మరొకరిని కదిలిస్తుంది. మీకొక విషయం తెలుసా? కవితకు చాలా బలం ఉంది. కవిత మనుషుల మనసులని మారుస్తుంది, మనుషుల ఆలోచనల్ని మారుస్తుంది, మనుషుల సంకల్పాన్ని మారుస్తుంది. కవితలో ఉన్న బలం అర్థం చేసుకుంటే ప్రతి మనిషి ఒక రచయిత కావచ్చు. కనీసం మరొక రచయిత రాసిన కవితలను చదివి తాను కూడా ఇన్స్పైర్ కావచ్చు. ఏదేమైనా నాలో ఉన్న ఈ కళని మీ అందరి ముందు ఉంచడానికి, నన్ను నేను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సాహితీ శోభ అకాడమీ వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు.
కవిత గురించి ఉషా కిరణ్ గారు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మన ముఖ్య అతిథైన కిరణ్మయ్య గారు మాట్లాడతారు. కిరణ్, మాట్లాడండి కిరణ్మయ్య గారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. బహుమతి పొందిన వారందరికీ నా అభినందనలు. జీవితంలో మనం చాలా చేయాలి అనుకుంటాం. అవి చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. మంచిదే, కష్టపడొచ్చు. వాటిని నిజం చేసుకునే ప్రయత్నాలు చెయ్యొచ్చు. కానీ మనం చేసే పని కరెక్టేనా? కరెక్ట్ ప్లేస్లోనే చేస్తున్నామా? కరెక్ట్గానే ముందడుగు వేస్తున్నామా అని ఇవన్నీ ఆలోచించుకొని అడుగు వేయాలి. నేను రంగదీసిన అగ్గిపుల్ల కిరణ్మయి గుండెని బాగా రగిల్చినట్టుంది. ఇండైరెక్ట్ గా కోడలికి చురకలు వేస్తోంది. అలాగే ప్రతి మనిషి తనకున్న బలం గురించి తను తెలుసుకోవాలి. తన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించుకోవాలి. తన వల్ల ఎవరు ప్రభావితం అవుతారో చూసుకోవాలి. తను చేసే పనులు ఎవరికి నచ్చవో పసిగట్టాలి. అన్నీ తెలుసుకొని ముందడుగు వేయాలి. అప్పుడే విజయం సాధించగలుగుతారు. లేకపోతే అందరి హేళనలకు గురవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉషా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇదే కాదన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను. ఏంటమ్మా అది? ఎందుకమ్మా ఇవి? అమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బు తీసుకో. ఎక్కడ ఉషా? మీ ఆయన్ని అడిగావా? లేదు. పోనీ మీ అత్తయ్యని గాని మామయ్యని గాని అడిగావా? ఎవరిని అడగలేదు. ఇంకెవరి దగ్గరైనా సహాయం తీసుకొని ఇస్తున్నావా? అదేం లేదన్నయ్య, ఇది నా కష్టార్జితం. ఏంటి, నీ కష్టార్జితమా? అవునన్నయ్య, ఒక కవితల పోటీలో నాకు క్యాష్ ప్రైజ్గా 50,000 వచ్చింది. ఆ డబ్బే ఇది. ఇది నేను సంపాదించిన డబ్బు. అమ్మ ట్రీట్మెంట్ కోసం నువ్వు వాడుకోవచ్చు. నువ్వు సాయం తీసుకున్న డబ్బైనా, నువ్వే సంపాదించిన డబ్బైనా నేను నీ దగ్గర తీసుకోవడం కరెక్ట్ కాదు ఉషా. ఎందుకన్నయ్య? అమ్మ ట్రీట్మెంట్ కోసం నేను డబ్బు ఇవ్వకూడదా? ఇప్పుడు నువ్వు వేరే ఇంటికి చెందిన అమ్మాయివి. నువ్వు సంపాదించిందైనా, నువ్వు సాధించిందైనా ప్రతిదీ ఆ ఇంటికే చెందుతుంది. దయచేసి నువ్వు తిరిగి తీసుకో. ఏంటన్నయ్య ఇదంతా? నేను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నేను ఇంకా మన ఇంటికి చెందిన అమ్మాయిని అయ్యుండేదాన్ని కదా. ఏం
నేను సంపాదించినా అది నాన్న చేతుల్లోనే పెట్టేదాన్ని కదా. నా మెళ్ళో తాళి పడగాని మన మధ్య ఉన్న బంధం తెగిపోయిందా? నేను వేరే మనిషికి భార్యనవ్వగాని నా పుట్టింటి మీద నాకున్న బాధ్యత చెరిగిపోతుందా? అన్నయ్య, నేనెప్పుడూ ఒక మాట అనేదాన్ని గుర్తుందా? ఇంకా నేను బాగా చదువుకుంటాననేదాన్ని, గొప్ప ఉద్యోగం చేస్తాననేదాన్ని, మనందరి కోసం ఒక ఇల్లు కడతానని చెప్పేదాన్ని. అవేమీ చేయకుండానే నాన్న హఠాత్తుగా నాకు పెళ్లి చేసి పంపించేశారు. నాన్న మాట కాదనలేక తల వంచుకొని నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కాకపోయి ఉండుంటే ఇప్పుడు నేను సంపాదించే ప్రతి రూపాయి మనింటికి చెందిందే కదా. అది కాదు ఉషా. ఇంకేం మాట్లాడకన్నయ్య, ఇది నేను సంపాదించిన డబ్బు. అమ్మ వైద్యానికి సాయం చేసే హక్కు, అధికారం నాకు కూడా ఉన్నాయి. ఇంకేమీ మాట్లాడకుండా ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. అన్నయ్య, ఏమైంది? ఏంటో కన్నీళ్ళు? అమ్మ విషయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు కూడా సరైన సంపాదన లేదు. ధైర్యంగా అమ్మకి నాన్నకి అండగా నిలబడలేకపోతున్నాను. అలాంటి సమయంలో నువ్వు సహాయం చేశావు. నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే ఉషా. అన్నయ్య, చెల్లెలకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? అమ్మ మీద నాన్న మీద నీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే నేనిప్పుడు డబ్బులిచ్చాను. అంతేకాని నువ్వు పొగడాలను, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలనో కాదు. ఇప్పుడు నువ్వు ఈ సహాయం చేసినందుకు నాకు సంతోషంగానే ఉంది ఉషా. కానీ ఒక్క మాట, నువ్వు పుట్టింటి గురించి ఆలోచిస్తూ పుట్టింటి వాళ్లకు సహాయం చేయాలని తాపత్రయపడుతూ మెట్టినింట్లో మాత్రం నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే నువ్వు కలకాలం ఉండాల్సింది ఆ ఇంట్లోనే. చివరి వరకు సర్దుకుపోయి బతకాల్సింది ఆ ఇంట్లో వాళ్లతోనే. మా గురించి ఆలోచించి వాళ్ళ దగ్గర నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోకు, సరేనా? అన్నయ్య, మంచితనం అనేది ఒక మాట పడ్డా మళ్ళీ ఏదో ఒక రోజు తలెత్తుకుని నిలబడుతుంది. మనం మంచిగా ఉన్నంతకాలం మనం ఎవ్వరికీ చెడవ్వం. నీ ధైర్యము, నీ ఓర్పే నీకు శ్రీరామ రక్ష ఉషా. ఇంటికెళ్ళాక ఫోన్ చేయన్నయ్యా. అలాగేమ్మా, వస్తాను. ఉషా, 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 ఎక్కడున్నావు? కిరణ్, ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? ఉషా ఎక్కడా? ఉషా ఇంట్లో లేదమ్మా. కనీసం ఎక్కడికెళ్ళిందో తెలుసా? ఏదో పనుందని బయటకెళ్ళింది. కానీ ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదు, ఏం చేస్తుందో నీకు తెలీదు. పనుంది అనగానే పంపించేశావు, అంతేగా? తనేదో పనుంది బయటికెళ్తానంది, పంపించాను. అందులో తప్పేముంది? నువ్వు పంపించడంలో తప్పుంది అని నేను అంటలేదు, కానీ ఎక్కడికి అని అడగకపోవడంలో తప్పుంది. తనేం చేస్తుందో నువ్వు గమనించకపోవడంలో తప్పుంది. ఏంటి, నీ భార్యకి నువ్వు స్వతంత్రం ఇస్తున్నాను అనుకుంటున్నావా? అడిగిన చోటికల్లా పంపిస్తే భర్తగా తన దృష్టిలో గొప్పవాడివైపోతున్నావని అనుకుంటున్నావా? కిరణమయ్యి, ఉషా చెప్పి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళినా వెళ్ళకూడని చోటుకైతే వెళ్ళుండదు కదా. వెళ్ళకూడని చోటు అని ప్రత్యేకంగా ఎక్కడా ఉండదండి. కానీ మన స్థాయిని బట్టి, మన స్థానాన్ని బట్టి అది మనం వెళ్లే చోట కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి.
నెమలి కంటి వారి ఇంటి కోడలు ఒక చోటికి వెళ్ళింది అంటే దానికొక ప్రత్యేకత ఉండాలి. వెళ్ళిన చోట అందరూ మనల్ని రెడ్ కార్పెట్లు వేసి మరీ ఆహ్వానించాలి. అంతేగాని ఒక అనామకురాల్లా వెళ్ళి అంతమందిలో మనం కూడా ఒకరవన్నీ నిరూపించుకోకూడదు. అయినా మీ కోడలికి మీరిచ్చిన స్వాతంత్రం వల్లే ఇప్పుడు తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. అత్తయ్య, అదిగో వచ్చింది మీ చిన్న కోడలు. ఎక్కడికి వెళ్ళిందో, ఏం వెలగబెట్టొచ్చిందో. ఎక్కడికి వెళ్ళావు ఉషా? వెళ్లే ముందు అందరికీ ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా. అమ్మా ఉషా, ఏంటమ్మా ఇది? కవితల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మావయ్య గారు. ఉషా, నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా తప్పు చేశావు. నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. ఇదే నీకు ఆఖరి రోజు.